గతంలో తెలంగాణ రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ గారు వెళ్లి స్వాగతం పలకకుండా ఆయన ప్లేస్ లో సీనియర్ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపేవారు. అప్పుడు కేసీఆర్ గారు పలు సందర్భాల్లో చాలా విమర్శలే ఎదుర్కొన్నప్పటికీ కేసీఆర్ గారు మాత్రం మారలేదు. అయితే తాజాగా ఏర్పడ్డ తెలంగాణ నూతన ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుంది. కేంద్రంతో స్నేహంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అని నమ్ముతుంది. తాజాగా తెలంగాణలో 2 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మోడీతో కలిసి బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణకు కావాల్సిన నిధుల గురించి అలాగే అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇదే విషయంపై స్పందించారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు. గతంలో కేసీఆర్ లా కాకుండా రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వ్యవహరించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోడీకి స్వాగతం పలికి బహిరంగ సభలో పాల్గొన్నారు. అలాగే ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు అని రాజా సింగ్ చెప్పాడు. మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారితో మంచిగా ఉండాలి అని సూచించారు. మీరు అనుకున్నట్లే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కానీ మీరు ఒకసారి గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించిందో ఒక్కసారి చూడండి. గతంలో కేసీఆర్ ప్రధాని మోడీ గురించి గొప్పగా చెప్పినప్పటికీ ఆయనతో మంచిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కొన్నాళ్ళకే మోడీని పట్టించుకోకుండా ప్రోటోకాల్ కూడా పాటించకుండా నరేంద్ర మోడీ గారిని అవమానించారు. మీరు ఆ విధంగా అడుగులు వేయరు అని ఆశిస్తున్నా. మన తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు ఈ రోజు ఎలాగైతే ఉన్నారో భవిష్యత్తులో కూడా అలానే ఉంటారని ఆశిస్తున్నా అంటూ రాజా సింగ్ గారు రేవంత్ రెడ్డి గారికి సూచించడం జరిగింది.